ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆ పాలు సగం సగం పంచుకోవాలని నాని చెప్పింది. నువ్వు తాగి నాకివ్వు. వంశీ, ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం. ఎన్నో ఆశలతో నీ గదిలోకి వస్తే నా ఆశని నిరాశ చేసి పాలని నేలపాలు చేయడం చిన్న విషయమా? ఆగు. ఆ గీత గీసిందే నీకు నాకు మధ్య. అది దాటి నువ్వు రాకు. ఏంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? నేను నీ భార్యని. నువ్వు నన్ను ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. కాదు, నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నువ్వే మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేశావు. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను వర్షాన్ని కలపాలనే చూశాను. కానీ ఆ వర్ష వేరే ఎవరితోనో కాలు జారింది, కడుపు తెచ్చుకుంది. ఆ నిజం నీకు తెలుసు. కానీ నేను నిన్ను మనసారా ప్రేమించాను, నిన్నే ఆరాధించాను. నువ్వు కాదన్నా నా గుండెల్లో నీకు గుడి కట్టాను. ఆ వర్ష ప్రేమలో మోసం ఉంది కాబట్టి తను నీకు దూరమైంది. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి మన పెళ్లి జరిగింది. అది నమ్మకానికి మోసానికి ఉన్న తేడా తెలుసుకో. నోర్ముయ్. నమ్మకం గురించి నువ్వు మాట్లాడితే అసలు నమ్మకం అనే మాట మీదే నమ్మకం పోతుంది. నన్ను మోసం చేసింది వర్ష కాదు, నువ్వు. మంచిగా నటిస్తూ వంచన చేశావు. స్నేహాన్ని చూపిస్తూ ద్రోహం చేశావు. నీ స్వార్థం కోసం ఒక అమాయకురాలైన ఆడపిల్ల మీద తప్పు చేసిందనే నింద వేశావు. చివరికి వర్షాన్ని మనసారా ప్రేమించిన నేనే తనని అపార్థం చేసుకునేలా చేశావు. నీ నవ్వు మోసం, నీ మాట మోసం. అసలు మోసానికి నువ్వే నిలువెత్తు నిదర్శనం. అలాంటి నీకు నమ్మక ద్రోహం గురించి మాట్లాడే అర్హత లేదు. ఏంటి వంశీ, నీకా వర్ష ఇదంతా చెప్పిందా? తను నిప్పు అని నిరూపించుకోవడానికి నాది తప్పు అని నిన్ను నమ్మించిందా? నా వర్ష ఎప్పుడు నిప్పే. నువ్వు ఆ డాక్టర్ కలిసి ఆడిన నాటకాన్ని మీ మాటల్లో నేను విన్నాను. వర్ష చెప్పదని నువ్వు నమ్మినా నిజమేంటో ఆ దేవుడు నీతోనే చెప్పించాడు. నేను వినేలా చేశాడు. మాది నిజమైన ప్రేమ కాబట్టి నీ మోసం ఇలా బయటపడింది. అంటే హాస్పిటల్లో మా మాటలు మొత్తం విన్నాను. అక్కడే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది.
కానీ ఆడవాళ్ళని బాధ పెట్టకూడదని నా వర్ష చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చి నిన్ను వదిలేసొచ్చాను. ఇంకొక్కసారి నా వర్ష గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నువ్వు ఆడపిల్లవన్న మాట మర్చిపోతాను. ఇక ఈ జన్మలో నీ మొహం నాకు చూపించకు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వంశీ, నీకన్ని నిజాలు తెలిసిపోయాయి కాబట్టి ఇంకేదీ దాచక్కర్లేదు. ఆ వర్షాన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే ఏం చేసైనా సరే నిన్ను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను, చేసుకున్నాను. తప్పేముంది? నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను బొమ్మని కాదు, మనసున్న మనిషిని. నేనెప్పటికీ నీ సొంతం కాను. నీకు నిజం తెలిస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని నాకు బాగా తెలుసు వంశీ. అందుకే తెలివిగా మా తాతయ్యని నా వైపు తిప్పుకొని మన పెళ్లి జరిపించేలా చేసుకున్నాను. నువ్వు వేసిన ఈ 3 ముళ్లతో మన బంధం బలపడిపోయింది. మనిద్దరం ఒకటైపోయాం. ఇంకెవ్వరూ మనల్ని విడదీయలేరు. జరిగిందంతా ఒక కళ అనుకొని మర్చిపో. అప్పుడు నీకే అర్థమవుతుంది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, నాతో జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. కావాలంటే నేను నీకు సారీ చెప్తాను. ఊసర పెళ్లిలా నువ్వెన్ని రంగులు మార్చినా నా మనసు కరగదు. పెళ్లి బంధాన్ని తెంపుకోలేవుగా, నా మెడలో తాళి తెంపలేవుగా. అలా చేస్తే నీ వర్ష కూడా ఊరుకోదు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వన్నది నిజమే. తాళిని తెంపను. అలాని ఎప్పటికీ నేను నీ సొంతం కాను. మోసంతో కట్టించుకున్న ఆ తాళి మాత్రమే నీ మెళ్ళో ఉంటుంది. కానీ నేను నీతో ఉండను. ఇది మన తొలి రాత్రి కాదు, మన జీవితానికి కాలరాత్రి. బ్యాడ్ నైట్. పెళ్లి బాగా జరిగింది కదా పూర్ణ? అవునండి, అందరూ అదే మాట అంటున్నారు. కానీ ఇలాంటప్పుడు రఘు సీత లేకపోవడమే చాలా బాధగా ఉంది. అదేంటి వంశీ, అప్పుడే లేచావు? సరే కూర్చో బాబు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నాకేం అవసరం లేదు, నేను వెళ్ళాలి. ఏంటి వంశీ, పొద్దున్నే ఎక్కడికి? వెళ్ళాలని చెప్పాను కదా సార్. అది కాదు బాబు, నువ్వు కొత్త పెళ్లి కొడుకువి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా, పర్వాలేదు. అది తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళారు. కానీ అలా అని ఇక్కడ ఉండడం కుదరదు, వెళ్ళాలి. వంశీ, వంశీ! ఏంటి వంశీ అలా ఉన్నాడేంటి? ఎక్కడికి వెళ్తున్నాడు?
ఏంటి శామ్, అడుగుతుంటే అలా ఉండిపోయావేంటి? ఆ, ఏం లేదు తాతి, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళాడు. చాలేవే, ఎవరా ఫ్రెండ్? కొత్తగా పెళ్ళయి 3 నిద్రలు అయ్యే వరకు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోకూడదు. ప్రతిదానికి ఒక ఆచారం, సంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ, నాని, మీ పాతకాలం నాటి పద్ధతులు ఇప్పుడెవరు పాటిస్తున్నారు చెప్పు? పైగా వంశీ అమెరికాలో పుట్టి పెరిగాడు. ఈ సిల్లీ రీజన్స్ పట్టించుకుంటాడా? ఆ, అవును పూర్ణ. చాలే ఊరుకోండి. వంశీ ఏమైనా ఇవాళ మనకు కొత్తగా పరిచయం అయ్యాడా? వంశీ వచ్చిన దగ్గర నుంచి అతని పద్ధతులు, అలవాట్లేంటో మనకు తెలుసు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. లవర్స్ డే రోజు నువ్వు శ్రీశైలం వెళ్దామంటే వంశీ చెప్పిన సమాధానం నీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. ఆడపిల్లంటే హద్దుల్లో ఉండాలి, పద్ధతుల్లో ఉండాలి అని చెప్పాడా లేదా? మరి అలాంటి వంశీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? ఆ, అంటే ఏంటి నాని, నేను అబద్ధం చెప్తున్నానా? నిజమేంటా అని అడుగుతున్నాను. సరేలే పూర్ణ, నిన్ననే కదా వాళ్ళ పెళ్ళయింది, ఇవాళ ఏముంటుంది? వంశీ మంచితనం తెలిసిందే కదా. ఆ ఫ్రెండ్ ఏదో అర్జెంటుగా కలవాలని అడిగుంటాడు, వెంటనే వెళ్ళిపోయాడు. వంశీ వెళ్తే శామ్ ఏం చేస్తుంది? నువ్వు ఇలా శామ్ని అడగడం మంచిది కాదు. కరెక్ట్గా చెప్పావు తాతి. వంశీని తీసుకొచ్చి వంశీతోనే చెప్పిస్తాను. వర్ష, నిన్ను వెతుక్కుంటూ నీకోసమే వచ్చాను. మన దారులు వేరైపోయాక నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి? అంత మాట అనుకు వర్ష. ఆ సమంత ఆడిన నాటకాన్ని నమ్మి నేను కూడా నిన్ను మూర్ఖంగా అనుమానించాను. నా ప్రాణాన్ని నేనే చేతులారా దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేదు వంశీ. సమంత నీ జీవితంలోకొచ్చేసింది. ఇంకా నన్ను, నా జ్ఞాపకాల్ని మర్చిపోవాల్సిందే. వర్ష, ఆకు ప్లీజ్. అలా అనుకు వర్ష. నేను ప్రేమించింది నిన్ను, జీవితం పంచుకోవాలనుకుంది నీతో. ఎన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరగకపోవడమే జీవితం. వదిలే వంశీ, మన దారులు ఒక్కటి కావు. మనం ఎప్పటికీ ఒక్కటి కాము. నాకు తెలుసు వంశీ, నేనేంటో తెలిసాక నువ్వు దీన్నే వెతుక్కుంటూ వస్తావని. వర్ష, ఆ సమంత నన్ను సొంతం చేసుకోవడానికి మంచిగా మారినట్టు నటిస్తూ ఇంత నాటకం ఆడింది, అందరినీ నమ్మించింది. ఆఖరికి నిన్ను ఎంతగానో ప్రేమించిన నేను కూడా నిన్ను అనుమానించేలా చేసింది. అది తన తప్పు కాదు వంశీ. నిజమైన ప్రేమలో అర్థం చేసుకోవడమే కానీ అపార్థాలకి చోటుండకూడదు. ఏ క్షణం నువ్వు నన్ను అనుమానించావో అప్పుడే నా మీద నీ ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు నిజం తెలుసుకుని మళ్ళీ ప్రేమించినా ప్రయోజనం లేదు. ఎడారిలా మిగిలిన నా జీవితానికి నన్ను కాల్చేసే ఎండే తప్ప జీవితాన్ని పంచుకునే నీడ ఉండదు. ఇప్పుడు నువ్విలా నాతో మాట్లాడడం మంచిది కాదు. దయచేసి వెళ్ళిపో. మగాడికున్న బలహీనత అదే వర్ష. తను ప్రేమించిన అమ్మాయి ప్రేమంతా తన సొంతమే కావాలనుకుంటాడు. ఆ అమ్మాయికి తనే ప్రపంచం తప్ప ఇంకేది ఉండకూడదు అనుకుంటాడు. నేను కూడా అలాంటి వాణ్ణి. అందుకే నీ విషయంలో సమంత సృష్టించిన అబద్ధాన్ని అంత తేలిగ్గా నమ్మేశాను. నిజం తెలిసి ఈరోజు ఇంతలా బాధపడుతున్నాను. వర్ష, ప్లీజ్ ఈ ఒక్క తప్పుని క్షమించు. మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు నిన్ను బాధ పెట్టను. నన్ను నమ్ము వర్ష.
ఇప్పుడు వర్ష వంశీని క్షమిస్తే నా పరిస్థితి ఏంటి? చూడు వంశీ, మనసు అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలయ్యాక అతికించలేం. చెప్పాను కదా వర్ష, నేను కావాలని చేయలేదని. ప్లీజ్. వంశీ, మనకి నచ్చింది చెరిపేసి నచ్చినట్టు రాసుకోవడానికి జీవితం అనేది బ్లాక్ బోర్డ్ కాదు. ఆ రోజు సమంత మాట నమ్మి నన్ను దూరం చేసుకున్నావు. ఈరోజు సమంత మడిలో తాళి కట్టి నాకు దగ్గరవుతాను అంటున్నావు. పెళ్ళనేది ఆట కాదు, నచ్చినప్పుడు ఆడుకోవడానికి, నచ్చకపోతే మానేయడానికి. తాళితో సమంత మెడలో బంధం వేశావు. ఇక తనే నీ జీవితం తప్ప నీ జీవితంలోకి నాకు స్థానం లేదు. బాధైనా భరించు, సమంతని మన్నించు. నేను సమంతని క్షమించడం జరగదు వర్ష. ఎప్పటికైనా నీ మనసు మారుస్తాను, నా ప్రేమని గెలిపించుకుంటాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ వర్ష వంశీ కళ్ళ ముందుంటే వంశీ ఎప్పటికీ నన్ను క్షమించడు. దాని మీద ప్రేమని కురిపిస్తూనే ఉంటాడు. వర్ష కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకూడదు, జరగనివ్వను. ఏమండి వంశీ, ఏంట్రా వాళ్ళ ఇంట్లోంచి కోపంగా వెళ్ళిపోయావంట? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఓ, అప్పుడే మీకు చెప్పేశారా? చెప్పకుండా ఎలా ఉంటారా? నువ్విప్పుడు ఆ ఇంటి అల్లుడివి. నిన్న రాత్రి శాంతి ముహూర్తం అయింది. ఇవాళ పొద్దున ఇలా వచ్చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? అసలు ఆ ఇంట్లో ఒక్క నిమిషం ఉండాలన్నా నాకు చాలా కంపరంగా ఉంది తాతయ్య. అందుకే అక్కడ ఉండలేక వచ్చేసాను. ఏంటి నాన్న, సమంతకి నీకేమైనా గొడవైందా? చిచి, దాంతో నాకు గొడవేంటమ్మా? దాని పేరెత్తాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. అసలు ఇంకెప్పుడు తన గురించి మీరు మాట్లాడొద్దు. నోర్మయ్, ఏంట్రా పిచ్చి మాటలు? పెళ్ళే గంటలు గడవకముందే ఏంటి గొడవలు? మేమేం బలవంతంగా నీకు పెళ్లి చేయలేదు, నువ్వు ఒప్పుకుంటేనే చేసాం. ఆ రోజు సరేనని ఈరోజు ఏంటి ఈ మాటలు? ఏంటి నాన్న, నిన్న కూడా మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా, మరి ఈరోజు ఏమైంది? తప్పు చేశాను తాతయ్య. నా వర్ష గొప్పతనం తెలుసుకోలేక చాలా పెద్ద తప్పు చేశాను. సమంత తెలివిగా వర్షని ఇరికించిందని నేను తెలుసుకోలేకపోయాను. ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని, ఏ ఆడపిల్ల భరించలేని నింద నా వర్ష భరిస్తుందని నేను ఊహించలేకపోయాను. చేతులారా నా దేవతను దూరం చేసుకుని ఒక దెయ్యం మెడలో తాళి కట్టాను. ఆ సమంత నిజ స్వరూపం ఏంటో తెలిసాక నేను ఇంకా అక్కడ ఉండలేకపోయాను. అందుకే తెగతెంపులు చేసుకుని వచ్చేసాను. ఆ? ఏంట్రా ఈ పిచ్చి మాటలు? ఆ వర్షం మళ్ళీ నీకేమైనా చెప్పిందా? నీలాంటి వాళ్ళని లోపరుచుకోవడానికి అలాంటి లో క్లాస్ వాళ్ళు ఎన్నో మాయమాటలు చెప్తారు. వన్నెలతో లొంగ తీసుకోవాలని చూస్తారు. ఉప్పుని చూసి కర్పూరం అనుకోకు. ఇంకా చాలు డాడీ. నా వర్ష గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. వంశీ, నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావన్న మాట మర్చిపోకు. నువ్వు వాగు సంగీత. వీడి ఆవేశంలో ఏదో ఆవేదన కనిపిస్తుంది.
వాడి కోపం వెనకాల ఏదో నిజం దాగి ఉంది. ఏంటి నాన్న అది? తాళి కట్టేశాను కాబట్టి తన్ని ఏమీ అనకుండా వచ్చేశాను. లేదంటే సమంత చేసిన మోసానికి, ఆడిన నాటకానికి అక్కడే చంపేసుండేవాణ్ణి. నన్ను ప్రేమించడం తప్పు కాదు, కానీ తన ప్రేమని గెలిపించుకోవడానికి నా ప్రేమతో ఆడుకుంది. ఒక మంచి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసింది. ఏ మచ్చ అయితే ఆడపిల్ల మీద పడకూడదో అదే మచ్చ నా వర్ష మీద వేసి మానసికంగా చంపేసింది. ఇంకా సమంతని నా భార్య అనుకోమంటారా? ఆ ఇంటితో బంధాన్ని కొనసాగించమంటారా? ఇప్పుడు చెప్పండి తాతయ్య, ఆ సమంతని మనిషి అంటారా? ఆ మోసాన్ని నన్ను భరించమంటారా? ఇంకా సహిస్తూ సహనం వహించమంటారా? చెప్పండి తాతయ్య, చెప్పండి. వంశీని తీసుకొస్తానని వెళ్ళి ఒక్కదానివే వచ్చావేంటి? వంశీ ఎక్కడా? నా కాలి పారాణి ఆరకముందే ఆ వర్ష నా కాపురంలో గొడవలు పెట్టాలని చూస్తుంది. మన ఇంటికి కట్టిన పచ్చని తోరణాలు వాడకముందే నాకు వంశీకి మధ్య మంటలు రాజేయాలని చూస్తుంది. తప్పుగా మాట్లాడుతున్నారు సార్. మేం వంచబడ్డాం కానీ ఎవరిని వంచన చెయ్యలేదు.